ప్లాంట్ కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు. విశాఖ ఉక్కు అంటే కేవలం పరిశ్రమ మాత్రమే కాదని తెలుగు ప్రజల ఆత్మ గౌరవమంటూ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయమన్నారు చంద్రబాబు. స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయమంటూ వ్యాఖ్యానించారు చంద్రబాబు. ప్రధాని మోదీకి అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ ఉక్కు అంటే కేవలం పరిశ్రమ మాత్రమే కాదని తెలుగు ప్రజల ఆత్మ గౌరవమంటూ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయమన్నారు చంద్రబాబు. స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయమంటూ వ్యాఖ్యానించారు. అదేవిధంగా ప్రధాని మోదీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖ ఉక్కు అంటే కేవలం పరిశ్రమ మాత్రమే కాదు తెలుగు ప్రజల ఆత్మ గౌరవమంటూ వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఏపీ ప్రజలు ఇది గర్వించదగ్గ విషయమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మనం చూసాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి కేంద్రం స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది. 11,440 కోట్ల స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది. దీన్ని అటు రామ్మోహన్ నాయుడు అధికారికంగా ప్రకటించారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది. దీని పట్ల అటు ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక చారిత్రక నిర్ణయం అంటూ పేర్కొంటున్నారు. ఎలా చూడొచ్చు కామెంట్స్ ని మనం? అంటే ఝాన్సీ, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక ఫోకస్ అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే విశాఖ స్టీల్ కి సంబంధించి కూడా ఏదైతే తమ నిర్ణయాన్ని అయితే అమలు చేసిందని చెప్పుకోవచ్చు. 6 నెలల నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సార్లు కేంద్రం దృష్టికి తీసుకొచ్చి చారిత్రాత్మక నేపథ్యాన్ని, స్టీల్ ప్లాంట్ ఏ విధంగా ఏర్పడింది, ఎంతమంది అసూలు బాశారు, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ దీంతో ముడిపడి ఉందనే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ ప్యాకేజ్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర మంత్రి, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా స్వయంగా వచ్చి ప్లాంట్ ను పరిశీలించారు. ఆయన కూడా నివేదికను చాలా పాజిటివ్ గా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో ఉన్న కూటమి ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం అయితే ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేంద్రాన్ని ఒప్పించడంలో ముఖ్యమంత్రి కూడా సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు కూటమికి సంబంధించిన ఏదైతే ఎంపీలు అదేవిధంగా మంత్రుల సమావేశం, టీడీపీ సమావేశం అయితే జరుగుతోంది. ఇక్కడ కూడా ప్రధాన ఎజెండా దీని మీద వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఈ విధమైన ప్యాకేజ్ వస్తుందని కూడా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ విధంగా ప్రతి దాంట్లో సహాయ సహకారాలు అందిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం మరోలేనిదని కూడా ముఖ్యమంత్రి కొనియాడారు. ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల, ఆంధ్రప్రదేశ్ సమస్యల పట్ల చాలా సానుకూలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనేక సమస్యల్ని పరిష్కరిస్తుంది. ముఖ్యంగా విశాఖ ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఆంధ్రప్రదేశ్ లో చాలా బలంగా ఒకప్పును వేళ్లునుకుపోయింది. ఈ నేపథ్యంలో చాలా రోజుల నుంచి సిక్ యూనిట్ గా ఉన్న నేపథ్యంలో దాన్ని ఏదో విధంగా రక్షించుకోవాలని ముఖ్యమంత్రి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో కూడా వారికి హామీ ఇచ్చారు ఏదో విధంగా. ఎందుకంటే ఆనాడు వాజ్పేయి హయాంలో కూడా చంద్రబాబు కృషితోనే కొంత ప్యాకేజ్ వచ్చి అది నిలబడిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మరోసారి పవన్ కళ్యాణ్ కావచ్చు, డిప్యూటీ సీఎం కూడా తన శాయశక్తులా కృషి చేశారు.
కేంద్రాన్ని ఒప్పించారు. ఏదైతే ఇక నుంచి ఈ సెక్యూరిటీకి సంబంధించి భారీ ప్యాకేజీ తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో పనిచేసింది. ముఖ్యమంత్రి కూడా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రేపు అమిత్ షా కూడా వస్తారు. అమిత్ షా కూడా దీనికి సంబంధించి కృతజ్ఞతలు తెలపాలని చెప్పి నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కలిసి అమిత్ షా కూడా కృతజ్ఞతలు తెలపబోతున్నారు. థాంక్యూ రవిచంద్.